సరే అయితే జర్మనీ నుండి 5,000 మంది అమెరికన్ సైనికుల ఉపసంహరణతో నాటో నుంచి యుఎస్ బయటకొచ్చే నిర్ణయం ట్రంప్ తీసుకున్నారు అని అనుకోవచ్చు సార్. ఎస్ అండి. ఇప్పుడు జర్మనీ నుండి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంటే ఒక నాటో దేశంలో మోహరించిన మొత్తం 36,000 మంది సైనికుల్లో 5,000 మందిని ఇప్పటికిప్పుడు వెనక్కి తీసుకెళ్ళిపోతుంది. తర్వాత ఇటలీ, స్పెయిన్లు ఇవి కూడా ఇరాన్ మీద అమెరికా జరిపే దాడిని వ్యతిరేకించి అమెరికాకి సపోర్ట్ చేయలేదు కాబట్టి ఇటలీ, స్పెయిన్లో ఉన్న నాటో దళాలను, అమెరికా దళాలను కూడా అది ఉపసంహరించుకుంటుంది అన్నట్టు కన్సిడర్ చేస్తుంది. సో అంటే ఏంటి, నాటో నుంచి నేను బయటకు వచ్చేస్తా అంటూ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం, ఇంకా నాటో అనేది ఇర్రెలవెంట్, అది పనిచేయదని, అవసరం లేనిది అని ట్రంప్ చెప్పడం, ఇంకా నాటో అవసరం పోయిందని ట్రంప్ చెప్పి ఇటు నాటో దేశాలైన కెనడాని 51వ రాష్ట్రం అనుకోవడం, తర్వాత డెన్మార్క్లో ఉన్న గ్రీన్లాండ్ని అటాక్ చేస్తాను అనడం, ఇవన్నీ మనం చూస్తే ఏంటంటే ఇంకా ట్రంప్కి నాటో ఇష్టం లేదు. నాటోలో అమెరికా సైన్యం ఉండాలంటే దానికి అయ్యే ఖర్చుని భరించాల్సిందే. ముఖ్యంగా జర్మనీ, బ్రిటన్ ఈ దేశాలన్నీ మన అమెరికాని డబ్బును వాడుకుంటున్నాయని ట్రంప్ ప్రకటించాడు.